మన స్కూల్ కాస్ట్ ఎపిసోడ్ 6కి స్వాగతం సుస్వాగతం. నా పేరు బాలశ్రీ. నేను తెలుగు ఉపాధ్యాయురాలు. నా పేరు విమోడస్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేడు మనం ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థికి అతి దగ్గరగా ఉన్న ఒక ముఖ్యమైన అంశం గురించి నేర్చుకోబోతున్నాం మోనీష్. ఏమిటి టీచర్ ఆ ముఖ్యమైన అంశం? మార్కులకే కాదు, నైపుణ్యాలకి ప్రాధాన్యం. అంటే మార్కులు ముఖ్యం కాదా? ముఖ్యమే కానీ మార్కులు మన విద్యాభ్యాసాన్ని కొంతవరకు చూపుతాయి. కానీ నైపుణ్యాలు అంటే స్కిల్స్ మన జీవితాన్ని నిర్మిస్తాయి. ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, గ్రూప్ వర్క్స్ ఇవన్నీ కూడా నైపుణ్యాలకి చెందినవి. ఈ నైపుణ్యాలు ఉంటే మనం ముందుకి ఉన్నత స్థాయికి చేరుకుంటాం. సరిగ్గా చెప్పారు టీచర్. కానీ ఒక చిన్న డౌట్, మరి విద్యార్థికి 100లో 100 మార్కులు వస్తే? కరెక్టే, 100లో 100 మార్కులు వచ్చినా కానీ మనము ఎగ్జాంపుల్ నైపుణ్యాలకు అంటే 100 మార్కులు వచ్చినా కానీ నీవు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల నువ్వు ముందుకి అందరితోటి ఫ్రీగా మాట్లాడలేకపోతావు. అదే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకో, అందరితోటి నువ్వు ఏ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ ముందుకి మాట్లాడడానికి చాలా ముందుకు వెళ్తూ ఉంటావు. టీచర్, మరి మన పాఠశాలలో నైపుణ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయా? మోనీష్, మన పాఠశాలలో నైపుణ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లెర్నింగ్ స్కిల్స్, యాక్టివిటీస్, స్పోర్ట్స్, ల్యాప్టాప్లో పైథాన్ గేమ్స్ ఇలాంటివి, మళ్ళీ ల్యాప్టాప్ లాంగ్వేజెస్ ఇలాంటివి అన్నిటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా మన స్కూల్లో జరుగుతున్నాయి. అంటే టీచర్, తల్లిదండ్రుల పాత్రలు ఏమిటి? తల్లిదండ్రులు పిల్లలకు ఎలా ప్రోత్సహించాలి? ప్రతిరోజు పిల్లలతోటి తల్లిదండ్రులు వారితో కొద్ది సమయాన్ని కేటాయించి వారితో ఎందులో ఆటల్లో ఉంటున్నారా, ఎందులో ఏమైనా గేమ్స్లో ఉంటున్నారా, మళ్ళీ కొంతమందికి అంటే వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందు స్థాయికి చేరుకుంటారు. అంటే కొంతమంది పిల్లలకి ఆర్ట్స్ అంటే ఇష్టం, కొంతమందికి సైన్స్ ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం, కొంతమందికి స్పోర్ట్స్ చేయడం అంటే ఇష్టం. అలాంటి వారిని ప్రోత్సహిస్తూ ముందుకు ప్రోత్సహించారనుకోండి, అప్పుడు ఆ పిల్లలు ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారు. అంటే మార్కులు ముఖ్యం కానీ నైపుణ్యాలు మరింత ముఖ్యం. అవును మోనీష్, మార్కులకే కాదు నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, మార్కుల షీట్లో కేవలం మార్కు షీట్స్ కానీ చూడడమే కాకుండా పిల్లల ఆలోచనలో, వారి ప్రవర్తనలో, వాళ్ళు ఏ స్కిల్స్లో వాళ్ళు ఉంటున్నారో అలాంటి వాటిని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మార్కులకే కాదు నైపుణ్యాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. మరొక కాస్ట్తో కలుసుకుందాం. ధన్యవాదాలు. శ్రీ గాయత్రి పాఠశాల.